ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనము. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఏది ఇబ్బందిగా ఉందో, ఏ పరిస్థితి నీకు కష్టంగా ఉందో, ఎవరి ద్వారా సమస్యగా ఇబ్బందిగా కుమిలిపోతూ బాధపడుతున్నావో, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ సమయంలో స్పష్టంగా చెప్తున్న మాట, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఏ సంగతి అది? నువ్వు బాధపడుతున్న పరిస్థితి, నువ్వు వేదన చెందుతున్న పరిస్థితి, ఎవరి ద్వారా నువ్వు మాటలు పడుతున్నావో, ఎవరి ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఎవరి ద్వారా కష్టాల పాలవుతున్నావో, నీ హృదయము నలిగిపోతుందో, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఆయన బిడ్డలైన వారిని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టే. దేవుడు ప్రేమించే దేవుడు. చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, మంచివారిని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఓపిక పడుతున్నాడు ఆయన. ఇంకా మారతారని ఆయన వేచి చూస్తున్నాడు. ఆయన జాలిగల హస్తాలు, జాలిగల చూపు వారి మీద ఉన్నప్పటికీ ఆ యొక్క దేవుని యొక్క కృపను త్రోసివేసి ఎంతో వారి నోటి వెంబడి అసహ్యమైన మాటలు పలుకుతూ దేవుని బిడ్డలైన వారిని బాధ పెట్టే పరిస్థితి. మరి ఆ పరిస్థితిని దేవుడు ఓపిక పట్టాడు. ఇక ఆయన జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఆ సంగతిని. ఏ సంగతిని? ఆ సంగతిని ఆయన 21వ వచనం. దేవుడు తప్పక న్యాయం తీర్చే దేవుడు. ఆయన బిడ్డలైన వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఆ సంగతిని పరిశోధింపక మానునా. మరి నువ్వు బాధపడుతున్న సంగతి, నువ్వు మాటలనిపించుకుంటున్న విషయం అంతా దేవుడికి తెలుసు కాబట్టి ఆయన ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తాడు. నీకు నెమ్మదిస్తాడు, నీకు సుఖాన్ని ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు, నీ జీవితం ఆశీర్వదకరంగా మారుస్తాడు. నీ కుటుంబంలో నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో, అందరూ నేను మంచిగా చూస్తున్నప్పటికీ ఏ ఒక్కరి ద్వారా నువ్వు నలిగిపోతున్నావో, ఏ ఒక్కరి ద్వారా నువ్వు బాధపడుతున్నావో, ఆ బాధను ఆయన చూసి జోక్యం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టే. నువ్వు ఆయనలో ఉన్నావు, ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన సహవాసం చేస్తున్నావు కాబట్టి దేవుడు తప్పక నీ విషయంలో ఆయన జోక్యం చేసుకొని తూర్పుకి పడమటికి ఎంత దూరమో నేను బాధ పెట్టే ప్రతి శత్రువును దూరపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. కీర్తనలు 44వ అధ్యాయం 21వ వచనం ద్వారా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు అయ్యా. మా హృదయంలో ఏది గలిబిలిగా ఉందో, మా హృదయం ఎందుకు బాధపడుతుందో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ఆ సంగతి ప్రభా, బాధపడుతున్న పరిస్థితి ఎందువలన బాధ కలుగుతుందో నీకు ఎరికే తండ్రి నాయన. నువ్వు దాన్ని పరిశోధించే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన. తూర్పుకి పడమటికి ఎంత దూరమో శత్రువును దూరపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రియమైన తండ్రి కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభా నాయన ఇతరుల చేత ఇబ్బంది పడుతూ నలిగిపోతున్నారో ప్రభా నాయన, నువ్వు జోక్యం చేసుకుని ప్రభా నాయన దూరపరచండి, శత్రువుని దురాత్మను క్షీణింపజేయండి అయ్యా. కృపగల దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.